మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడనమాట. అయితే ఒక రోజు వాళ్ళిద్దరూ హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ తన లవరు వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్లను కూడా వాళ్ళతో తీసుకెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా తీసుకెళ్లిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటే కనిపించింది. అదేంటంటే ఈ మూవీలో హీరో హీరోయిన్ల యాక్టింగ్ అయితే పర్లేదండి, బానే ఉంది. ఇది ఒకటి తప్ప నాకైతే ఇంకా ప్లస్ పాయింట్సే కనిపించలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయని చెప్పాలండి. హీరో హీరోయిన్లు కలుస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కలుస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మూవీ మొత్తం ఇదొక్కటే జరుగుతుందన్నమాట. అసలు హీరో లవ్ లో ఫెయిల్ అయితే వాళ్ళ బ్యాచ్ మొత్తం సాంగ్ వేసుకొని ఎందుకు కొట్టుకుంటారో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. అండ్ ఇందులో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని ఏ ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా అస్సలు బాలేదండి. ఇంకా క్లైమాక్స్ లో ఎమోషన్స్ ని పండించాలని కూడా ట్రై చేశారు, బట్ అది కూడా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అక్కడక్కడ ఉందండి. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టం అన్నమాట.